కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి పాప మేఘనాకి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఏస్తేరాకను అలాగే సీమోన్ బావ గారిని దేవుడు ఆస్వాదించి బిడ్డను అనుగ్రహించాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎంతగానో కాపాడాడు. ఇక ముందుకును కూడా ఆశిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదువుకుందాం. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. ఈరోజు మనుషులకు విలువైనవి చాలా ఉంటాయి. అయితే కొంతమందికి కొన్ని విలువైనవి ఉంటాయి, కొంతమందికి అవే విలువైనటువంటివిగా ఉండవు. కొంతమందికి బంగారం అంటే చాలా విలువైంది, కొంతమందికి బంగారం అంటే పెద్ద లెక్కేమీ కాదు. కొంతమందికి ఆస్తి అంటే చాలా విలువైనది, కొంతమందికి ఆస్తి అంటే పెద్ద విలువ అనేటువంటిది కాదు. కొంతమందికి కుటుంబం అంటే చాలా విలువైనది, కొంతమంది కుటుంబాన్ని విలువగా అనేటువంటిదే చూడరు. అయితే ఈ సందర్భంలో నేను తెలియచేసే విషయం ఏంటనంటే, దేవుడు దేనిని విలువగా చూస్తున్నాడో ఈరోజు దానిని మనం విలువగా చూస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది. ఈరోజు దేవుని వాక్యము మన చేతిలో ఎందుకు ఉన్నదని అంటే, ఏది విలువైనదో ఏది విలువ కానిదో మనం తెలుసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది. అందుకనే దేవుడు ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ గ్రంథములో ఏది విలువైనదో ఏది విలువ కానిదో అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వాటిని తెలుసుకొని వాటిని అనుసరించడం అనేటువంటిది మన యొక్క బాధ్యత ఉన్నదనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుడి. వాటి మీద ధ్యానం ఉంచు. వేటి మీద ధ్యానం ఉంచాలి? వేటి మీద ధ్యానం ఉంచాలి? ఈరోజు మనుషులు కాదండి, వాళ్ళ క్రైస్తవులు వేటి మీద మన ధ్యాస అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది? ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల మీద మనకు ధ్యాస ఉంటుందా, లేకపోతే మనకు భౌతికమైన వాటి మీద ఎక్కువ ధ్యాస ఉంటుందా? ఈనాడు మనము కట్టుకునే ఇండ్ల మీద కానీ, మనం వేసుకునే వస్త్రాల మీద కానీ, మనం ధరించే ఆభరణాల మీద కానీ, మనం తిరిగేటువంటి కారుల మీద కానీ, మనం సంపాదించే సంపాదన మీద కానీ, వేటి మీద మనకు ధ్యాస అనేటువంటిది ఉంటుంది? అపోస్తలుడైన పౌలు వేటి మీద ధ్యానం ఉంచమని ఆయన తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చదువుకుందాం. ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు
ధ్యానం ఉంచండి. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారని అంటే, లోకములో ఉన్న మనుషులను చూసి క్రైస్తవులు నడుచుకుంటున్నారు తప్ప క్రైస్తవులను చూసి లోకం నడుచుకోవటం లేదు. లోకం క్రైస్తవుల్ని ప్రభావితం చేస్తుంది కానీ క్రైస్తవులు లోకాన్ని ప్రభావితం చేయలేకపోతుంది. దానికి గల కారణం ఏంటనంటే, ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము ఏవి మన జీవితానికి ప్రాముఖ్యమైనవో, ఏవి మన జీవితానికి విలువైనవో, ఏవి మన జీవితానికి పవిత్రమైనవో, ఏవి మన జీవితానికి ముఖ్యమైనవో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవం అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. అందుకనే పిల్లలు కూడా ఏవి విలువైనవో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పిల్లలు ఉన్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, కింద పడిపోతే బావురు అని ఏడుస్తూ ఉంటారు, గట్టిగా కోపం పడుతూ ఉంటారు. ఏంట్రా ఏమైందిరా అని మనం వచ్చామనుకోండి, ఏమంటారు వెంటనే? ఫోన్ పడిపోయింది, ఫోను లాక్కున్నారు, ఫోన్ ఇవ్వటం లేదు, ఇక ఫోన్ పనిచేయటం లేదు అంటే వాళ్ళ దృష్టిలో ఏది ముఖ్యమైపోయింది? ఫోనే. మొన్న వీడియో ఒకటి చూస్తే 10th క్లాస్ పిల్లోడంట ఫోన్ ఇవ్వలేదని ఇల్లు మొత్తం కింద పడేశాడు, ఇంట్లో ఉన్న సామానంతా కింద పడేశాడు, టీవీ పడేశాడు, అరమరలో ఉన్న బట్టలు పడేశాడు, అరమరలో ఉన్నటువంటి ఈ గ్లాసుకు సంబంధించిన వాటన్నిటినీ కూడా కింద పడేశాడు. చాలా నష్టాన్ని ఆ కుటుంబంలో కలుగచేశాడు. ఏంటంటే కేవలం ఒక్క ఫోన్ అనేటువంటిది ఇవ్వలేదని. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, పుట్టినప్పుడు తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉన్న సంతోషము, వాళ్ళు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకు ఆ సంతోషం అనేటువంటిది ఉండటం లేదు. గల కారణం ఏంటనంటే, ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను పెంచేటువంటి విషయములు ఏమవుతున్నారనంటే విఫలమవుతూ ఉన్నారు. ఎందుకు విఫలమవుతూ ఉన్నారనంటే, తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన విధానంగా ఉండటం లేదు. యెషయా గ్రంథములో అంటాడు, నా తలంపులు వంటివి మీ తలంపులు కావు, నా ఆలోచనలు వంటివి మీ ఆలోచనలు కావు. నా తలంపులకి మీ యొక్క తలంపులకి భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసంగా ఉంది ప్రియులారా. అవును, ఈరోజు దేవుడు చూసినటువంటి విలువైన వాటిని ఈరోజు మనం చూడలేకపోతున్నాం. దేవుడు ఏవైతే ముఖ్యమైనవి చూస్తున్నాడో ఇవి మనం వాటిని ముఖ్యమైనగా ఎంచటం లేదు. మీరు గమనించారో లేదు, ఈరోజు పిల్లలకి ఏం కావాలని తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారని అంటే, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. అంటే మంచి భవిష్యత్తు దేనిలో ఉందని చూస్తున్నారు తల్లిదండ్రులు? దేనిలో ఉన్నదని చూస్తున్నారు? చదువులో ఉన్నదని చూస్తున్నారు. అందుకనే లక్షల రూపాయలు లేకపోతే ఇంకెంతైనా ఖర్చు పెట్టుకొని పిల్లలను చదివిస్తూ ఉన్నారు. ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సంపాదనలో పడిపోతున్నారు. వీళ్ళు సంపాదనలో పడిపోయి పిల్లల యొక్క ప్రవర్తనను గురించి ఆలోచన అనేటువంటిది చేయలేకపోతూ ఉన్నారు. అవునా కాదా? ఇవాళ చాలామంది తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటు ఏంటనంటే, ఇవాళ సంపాదనలో పడిపోయి పిల్లల యొక్క ప్రవర్తన విధానం గురించి ఏం చేయట్లేదు, ఆలోచన అనేటువంటిది చేయటం లేదు. అందుకని ఇవాళ యవనస్తులైనటువంటి పిల్లలు ఏమైపోతున్నారనంటే చాలామంది పాడైపోతూ ఉన్నారు. ఇవాళ సంపాదన మిగిలిపోతుంది, కానీ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? పాడవటం లేదా? రీసెంట్గా ఒక పాపను మేము చూసాం. నేను ఉదయాన్నే బయటికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంట ఉరేసుకొని చచ్చిపోయింది. ఏంటనంటే లవ్ అఫైర్. ఆ అమ్మాయి పాపం ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కదా అని చెప్పేసి అని తల్లిదండ్రులు అనుకున్నారు. ఈ విషయము తల్లిదండ్రులకు తెలిసింది, ఈ అమ్మాయి ఇలాగ వెళ్తుందని. తండ్రి గట్టికి గదివాడంట, ఏంటమ్మా అలా చేస్తున్నావనని. అంతే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు భయపెట్టాలని చెప్పేసి అని ఏం చేసిందని అంటే ఊరేసేసుకు. అసలు ఆ అమ్మాయి అలాగా కింద పడుకోబెట్టారు. ఒక మెట్ల దగ్గర ఉంది కదా, రోడ్డు మనకి టెర్రస్ ఉంటుంది కదా, అక్కడ పడుకోబెట్టారు. ఏంటి అని అంటే అసలు ఆ పిల్లని చూస్తే జాలి వస్తుంది. చిన్న పిల్ల చూస్తుంటే అలా అలాగా గుమ్మ ముందు అలా పడేస్తే ఏంటంటే ఇది కారణం.
పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా, మంచి కాలేజీలో వేయటానికి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పాపం నా పిల్లలు బాగానే ఉంటారని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ పిల్లల యొక్క ప్రవర్తన గురించి ఆలోచన అనేటువంటిది చేయటం లేదు. అయితే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటనంటే, పిల్లలకు భౌతికమైన వాటన్నిటిని తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనంటే, నా పిల్లలు లోకములో విలువగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. మంచి స్కూల్లో ఉండాలి, మంచి కాలేజీలో ఉండాలి, నా పిల్లలు అందరికన్నా మంచి వస్త్రాలు ధరించుకోవాలి, అందరికన్నా మంచి ఆభరణాలు కలిగి ఉండాలి అని వీటిని గురించి తల్లిదండ్రులు ప్రయాసపడుతూ వీటిని సమకూరుస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో ఏది విలువైనదో అనేటువంటిది వాళ్ళ ఆలోచన అనేటువంటిది చేయలేకపోతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులకు చెప్పారు అనుకోండి, ఏమంటున్నారో తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు, మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు, మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు. కానీ చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. కాబట్టి నేను తెలియచేసే విషయం ఏంటనంటే, ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలు పెద్దయిన తర్వాత కూడా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనంటే, తల్లిదండ్రులు ఆలోచించవలసిన విషయం ఏమిటనంటే, దేవుని దృష్టికి ఏది విలువైనదో అది తల్లిదండ్రులు గనక ఆలోచన చేసినట్లయితే ఈరోజు పిల్లల గురించి ఏ తల్లిదండ్రులు బాధపడవలసిన అవసరం అనేటువంటిది లేదు. నిజంగా తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క ప్రవర్తన గురించి ఆలోచన చేసి, నిజంగా ఆ ప్రవర్తన విషయంలో ఈ విధంగా నా పిల్లలు ఉండాలనేటువంటి విషయంలో ప్రయాసపడినట్లయితే నిజంగా ఆ పిల్లలను దేవుడు ఎంతగానో దీవించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించేటువంటి వారుగా ఉంటారు. కానీ ఈరోజు మనం ఏది విలువగా మనం చూస్తున్నామనంటే, కేవలం భౌతికమైనటువంటి వాటినే మనం విలువైనటువంటిదిగా చూస్తున్నాం. అందుకని ఇవాళ కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాలు కూడా ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయి. సమాజం కూడా ఏమైపోతుందనంటే పాడైపోతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడు తెలియచేసినటువంటిది ఏమిటనంటే, ఏది విలువైనదో ఏది విలువ కానిదో ఆయన మనకు తెలియచేశాడు. వాస్తవానికి మీరు గమనించండి, ఇవాళ చదువు ముఖ్యం అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. కానీ యవనస్తులైనటువంటి పిల్లలకు రక్షణ అనేటువంటిది ఎంత విలువైనదని తల్లిదండ్రులు ఎంతమందికి తెలియజేస్తున్నారు? ఈరోజు చదువు గురించి, ఇదిగో మా అమ్మాయి గొప్పగా చదువుకుందండి, మా అమ్మాయి పలానా యూనివర్సిటీలో చదువుతుంది, మా అమ్మాయి పలానటువంటి ఏరియాలో చదువుతుంది అని అంటూ ఉన్నారు. కానీ మా అమ్మాయి రక్షణ పొంది దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తుంది అని చెప్పి గర్వించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో హెబ్రీ రచయిత అంటాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడలా నువ్వు ఎలాగూ తప్పించుకుందు అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టికి ఏది విలువైనది? ఏది విలువైనది? రక్షణ విలువైనదా? లేకపోతే మనము ఈ యూనివర్సిటీలో చదువుకున్నాం అది విలువైనదా? లేకపోతే పలానా ఉద్యోగం చేస్తుంది అది విలువైనదా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బాగా చదివించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ నా పిల్లలు రక్షణ పొందాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఇవాళ చేయలేకపోతున్నారు. కానీ ఇవాళ చదువుకుంటే ఉద్యోగం చేసుకుంటే ₹1 సంపాదించవచ్చేమో, కానీ ఇవాళ మనం సంపాదించిన సంపాదనతో కూడా ఏమవుతుందంటే చివరికి అది వృధా అయిపోతుంది. కానీ ప్రియులారా గమనించండి, రక్షణ అనేటువంటిది చాలా విలువైనది. పిల్లలు రక్షణ పొందుకునే దాని కొరకు ప్రయాసపడవలసిన అవసరత అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి రక్షణ ఎంత విలువైనదో పిల్లలకు అర్థమయ్యేలాగా తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది. అది దేవునికి ఇష్టమైనది, అది దేవుడు కోరుకుంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండవాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన ఏం కోరుతున్నాడనంటే రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి. మీరు తల్లిదండ్రులు చూడండి, మీ పిల్లలు రక్షణ పొందారంటే ఏమంటారు? ఇంకా పొందలేదండి అంటూ ఉంటారు. నేను చెప్తున్నాను వాళ్ళు పొందట్లేదు. అంటే ఈరోజు పిల్లలకి చదువు మీదనో వస్త్రాల మీదనో ఆభరణాల మీదనో ఉన్న శ్రద్ధ లేకపోతే విలువ దేని మీద ఉండటం లేదు? రక్షణ అనేటువంటిది ఉండట్లేదు, దాని మీద లేదు. దానికి గల కారణం ఏంటనంటే దాని విలువ అనేటువంటిది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అవును, పిల్లల దగ్గర ఒక చాక్లెట్ పెట్టి ఈ లేకపోతే ఒక బంగారం పోగు పెట్టామనుకోండి, ఏది తీసుకుంటారు? చాక్లెటే తీసుకుంటారు. బంగారం యొక్క విలువ వాళ్ళకి
తెలియదు. ఈరోజు ఈ భౌతికంగా మనం అంటే నేను చదువుకోవద్దని నేను చెప్పడం లేదు, కానీ దేనికి మనము విలువ అనేటువంటిది ఇస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచన అనేటువంటిది చేయాలి. ఏది విలువైనటువంటిది అంటే రక్షణ అనేటువంటిది మనకు చాలా విలువైనటువంటిది. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములు అంటూ ఉంటాడు, భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను మీరు కొనసాగించుడి. ఇవాళ మనం భయముతో వణుకుతో దేన్ని కాపాడుకుంటున్నాం? ఏ కాపాడుకుంటున్నామా? అందాన్ని కాపాడుకుంటున్నాం, విలువైనటువంటి వస్తువులు కాపాడుకుంటున్నాం, లేకపోతే మన ఆస్తులను కాపాడుకుంటున్నాం. అవునా? ఈ విధంగా మనం కాపాడుకుంటున్నాం. కానీ మనం దేన్ని కాపాడుకోవాలని అంటే చెప్తున్నాడు, దేవుడిచ్చినటువంటి రక్షణను, క్రీస్తు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి రక్షణను మనము కాపాడుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులుగా తమ పిల్లలకు ఏది విలువైనదో మనము చెప్పకపోతే ఈ లోకములో ఎవరును కూడా చెప్పరు. ఏది ముఖ్యమైనదో మనం వాళ్ళకి తెలియచేయకపోతే తల్లిదండ్రులుగా మనము తప్ప ఇంకెవరును కూడా చెప్పే పరిస్థితి అనేటువంటిది లేదు. కాబట్టి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏది విలువైనదో, ఏది ప్రాముఖ్యమైనదో వాటిని మనం తెలుసుకొని మన పిల్లలకు వాటిని తెలియచేయవలసిన అవసరం అనేటువంటిది ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనమందరం ఇంకా చాలా విషయాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఎందుకనంటే మనం దేవుని దృష్టిలో విలువగా మనం ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో మనం ఉండాలి? దేవుని దృష్టిలో మనం ఉండాలంటే మంచి గుణాలు మనకు ఉండాలి. మన పిల్లలు అందంగా ఉంటారు, మంచిదే, సంతోషం. మన పిల్లలకి కావలసినవన్నీ ఉంటాయి, సంతోషమే. కానీ దేవుడి దృష్టిలో విలువ కలిగినటువంటి గుణాలు మన పిల్లలకు ఉన్నాయా? సాధువైనట్టు మృదువైనట్టు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఈరోజు పిల్లలను చూడండి, చాలా గర్వం, అహంకారం లేరా? చాలా గర్వం, అహంకారం కలిగి ఉంటున్నారు పిల్లలు. ఇది మనము చూస్తున్నాం, క్రైస్తవుల కుటుంబంలోనే మనం చూస్తున్నాం. కానీ ఎంతవరకు స్త్రీలలో, యవనస్తులైనటువంటి పిల్లల్లో ఎంతవరకు తగ్గింపు, వినయం, విధేయత ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచన అనేటువంటిది చేయండి. ఈరోజు కనుక మనం పిల్లలకు గర్వం, అహంకారం అనేటువంటిది ఉంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే. గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకైనా ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. కాబట్టి మనమందరం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లలను దేవుని దృష్టిలో విలువగా పెంచేదాని కొరకు మనం ప్రయాసపడాలి. నిజంగా ఆ దేవుని దృష్టిలో మనం విలువగా ఉంటే దేవుడు ఆ పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెడతాడు. ఒక ఎస్తేరును దేవుడు ఏం చేశాడండి? తల్లిదండ్రులు లేరు, అక్కడ ఆయన పేరు మొర్దెకై పెంచాడు. చిన్నాన్న తండ్రి ఆయన పెంచాడు. ఆయన పెంచడం ఏ విధంగా పెంచాడో చూడండి. దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. గొప్ప స్త్రీగా దేవుడు దీవించాడు. అవును, ఇవాళ మనుషులు పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. మన పిల్లల యొక్క స్వభావం, మన పిల్లల యొక్క గుణగణాలు దేవుని దృష్టిలో విలువగా ఉండేదాని కొరకు మనం పెంచవలసిన అవసరం అనేటువంటిది ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. దేవుని దృష్టిలో మనం విలువగా ఉంటే నిజంగా దేవుడు మన బిడ్డలను, మనం లేకపోయినా, మనం దూరంగా ఉన్న దేవుడు ఆ బిడ్డలను కాపాడేవాడుగా ఉంటాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆ బిడ్డలను నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో మన బిడ్డలను ఆయనే నిలుపుతాడు. కాబట్టి మనం భౌతికమైన వాటిని సమకూర్చడం కన్నా వాళ్ళ యొక్క గుణగణాలు మంచిగా ఉండేదాని కొరకు కనుక మనము ప్రయాసపడినట్లయితే మన బిడ్డలకు దానికన్నా మనం గొప్పగా చేసేది ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచన చేసి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, దేవుని దృష్టిగా విలువగా మీరు పెంచుతారని ఆశిస్తూ ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు.